హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దీపిక. టుడే వచ్చేసి అగ్రిసెట్ నోటిఫికేషన్ గురించి మీకు వీడియోలో డీటెయిల్గా చెప్తా. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి అన్ని నోటిఫికేషన్స్ వస్తాయి. అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్. అగ్రిసెట్ అంటే అగ్రికల్చర్ డిప్లొమా అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి, డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి నోటిఫికేషన్ అనమాట. హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ కాలేజ్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024-2025. అంటే మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఉందిగా, పీజేసి అని వస్తుంది కదా, ఆ యూనివర్సిటీ అనమాట. అయితే ఈ సంవత్సరం కానీ అగ్రిసెట్ అండ్ అగ్రి ఇంజనీరింగ్ సెట్ 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్షల ద్వారా అర్హులైన డిప్లొమా అభ్యర్థులు పీజేటీఎస్సీ అగ్రివర్సిటీ పరిధిలో బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ డిగ్రీ ప్రోగ్రాంలో, బీటెక్ అగ్రి ఇంజనీరింగ్ డిగ్రీ ప్రోగ్రాంలో ప్రవేశాలు పొందవచ్చు. వ్యవసాయ సంబంధిత విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 9వ తేదీలోగా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి. డిప్లొమాలో ఉత్తీర్ణులైనది ఎవరు? అగ్రికల్చర్ డిప్లొమాలో ఉత్తీర్ణులైన వాళ్ళు, బీటెక్ దాంట్లో ఉత్తీర్ణులైన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సెట్ వివరాలు. అగ్రిసెట్ 2024 దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి డిప్లొమా అగ్రికల్చర్ డిప్లొమా కానీ, సీడ్ టెక్నాలజీ కానీ, దాంట్లోనే ఆర్గానిక్ అగ్రికల్చర్ కానీ, ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ వాళ్ళు క్వాలిఫై అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 17 years నుంచి 22 years మధ్య ఉండాలి. మొత్తం సీట్లు వచ్చేసి 92 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 9, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 34 సీట్లు కేటాయించారు. కమింగ్ టు అగ్రి ఇంజనీరింగ్, మనం ఇంతసేపు అగ్రిసెట్ చేసుకుని ఇప్పుడు అగ్రి ఇంజనీరింగ్లో అంటే ఎలిజిబిలిటీ వచ్చేసి డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయి ఉండాలి. అగ్రి ఇంజనీరింగ్ వాళ్ళుగా ఇది డిప్లొమా అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ దానికి ఎలిజిబుల్ అనమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 23 years మధ్య ఉండాలి. మొత్తం సీట్లు 8 ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 1, సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద 1 సీటు కేటాయించారనమాట. ఎంపిక విధానం ఏదంటే ప్రవేశ పరీక్ష ఆధారంగా ఉంటుంది. మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎంత ఉంటుందంటే ఓసీ బీసీ వాళ్ళకు 1400 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ దివ్యాంగుల అభ్యర్థులకేమో 700 ఉంటుంది, ఆఫ్ ఉంటుంది అనమాట. ఓసీ బీసీ అభ్యర్థులకు ఎక్కువ ఉంటుంది 1400. ఎస్సీ ఎస్టీది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 700 rupees ఉంటుంది మనకు ఫీజు. ఆన్లైన్ అప్లికేషనే. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆగస్టు 9th అనమాట. ఆగస్టు 9th ఉంటుంది. లేదు మనం ఎక్స్ట్రా ఫీజు కట్టి మనము అప్లై చేసుకుంటామంటే దానికి వచ్చేసి 12th లాస్ట్ డేట్ ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 9th August 2024. ఆలస్య రుసుముతో దరఖాస్తు ప్రారంభం 8th August 2024. ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ ఇంకా ఫైనల్ ఫీజుతోని ఆగస్టు 12th 2024. ఆన్లైన్ పరీక్ష తేదీ వచ్చేసి ఆగస్టు 24th 2024 రోజు ఉంటుంది. దానికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు? ఆగస్టు 28th 29లో రిలీజ్ చేస్తారు. 24th ఎగ్జామ్ అయితే 28th 29th ఈ 2 తేదీలనే మనకు కీ కూడా రిలీజ్ అవుతుంది. అంటే ఎంత తొందరగా వీళ్ళు అంటే ఇప్పుడు ఆగస్టులో అయిపోతే సెప్టెంబర్ అక్టోబర్లో కౌన్సిలింగ్ అయిపోయి అది చేయడం కోసం ఇంత ఫాస్ట్గా చేస్తారు అనమాట. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళ అభ్యర్థులు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి. చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే వాళ్ళు చూసుకోకుండా ఉంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది. అందు గురించి షేర్ చేయమన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.